మరి సహోదరులు రామప్రసాద్ తమ్ముడు వచ్చి వాక్యం చెప్పవలసిందిగా కోరుతున్నాను. వందనాలండి. అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి పడిన వందనాలు. అధ్యక్షులకు నడిపించినటువంటి ప్రభు రామన్నయ్య కూడా ప్రత్యేకమైన వందనాలు. ఆత్మీయ మరియు భౌతిక అభివృద్ధికి రహస్యం. చాలా ఆసక్తి. ఈరోజు మనం ఆశీర్వాదం గురించి, లేకపోతే అభివృద్ధి గురించి, దేవుని యొక్క దీవెనల గురించి మనిషికి వినడం చాలా ఆసక్తి అండి. అది గురించే దాన్నే ఈరోజు క్రైస్తవ సేవకులు మరి ఉదయం లేస్తే ఎన్నో వాగ్దానాలు, లేకపోతే ఎన్నో మరి మెసేజెస్ ఈరోజు వాట్సాప్ ద్వారా లేకపోతే ఫోన్ ద్వారా మనం వింటూ ఉంటాం. అంటే మనిషికి ఏది ఇంట్రెస్టో అదే చెప్పాలి. ఇష్టం కానిది చెప్పకూడదు, ఇష్టం కానిది వినకూడదు. మనకు ముందు నుంచి వచ్చినటువంటి ఆచారం అంట. మనకు తెలుసు కదా, మన ఇంటికి శుభమైనటువంటి ఏదైనా శుభలేఖ వచ్చిందనుకోండి, దాన్ని ఇంట్లో తీసుకెళ్ళి పెడతాం. అదే అశుభ వార్త ఏదైనా వచ్చిందనుకోండి, మరణం, వాళ్ళు వెళ్ళిన తర్వాత దాన్ని చించేస్తారు. ఈ అలవాటు కూడా ఉంది. కనుక ఎప్పుడు శుభవార్త అంటే శుభము లేకపోతే మంచి అవే మనం వినాలనుకుంటుంటాం. కానీ అన్నీ వినాలి. ప్రతి దాని గురించి మనం తెలుసుకోవాలి, ప్రతిదాన్ని మనం అర్థం చేసుకోవాలి. ప్రేమ దేవులారా, ఒక మాటను మనం చూసి ముందుకు వెళ్దామండి. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయం 7-8 వచనాలు చదువుదామండి. 7-8 వచనాలని చదవండి. అపవిత్రములైన ముసలమ్మ ముచ్చటలను విసర్జించి, అంటే దేవభక్తి విషయంలో నీకు నీవే సాధకము చేసుకొనము. పౌలు తిమోతితో మాట్లాడుతున్న మాట. తర్వాత శరీర సంబంధమైన సాధకము కొంచెం మట్టుకే ప్రయోజనకరమవును, కానీ దైవభక్తి ఇప్పటి జీవ విషయంలోనూ రాబోవు జీవం విషయంలోనూ వాగ్దానముతో కూడినదైనందున అది అన్ని విషయముల్లో ప్రయోజనకరమగును అన్నాడండి. ఇక్కడ మనం ఆలోచన చేస్తే అపోస్తలుడైనటువంటి పౌలు తిమోతికి ఉత్తరము రాస్తూ ఒక చక్కని మాటను తెలియజేస్తున్నాడు. ఏమన్నాడంటే, అపవిత్రమైన ముసలమ్మ ముచ్చటలు అన్నాడు. వాటిని విసర్జించాలట. అంటే అవి ఎలా ఉంటాయి? ముసలమ్మ ముచ్చట్లు ఎలా ఉంటాయి? ఎలా ఉంటాయంటే, అది నేను చెప్పక్కర్లేదు. ప్రతి వనితకు, ప్రతి స్త్రీకు తెలుసు. ఎందుకంటే వారి గురించి చెప్పిన మాట. అంటే 2 మాటల్లో ముగించవలసినది 2 గంటలైనా ముగింపు ఉండదు. అవునా? 2 మాటల్లో ముగించవచ్చు అది. కానీ 2 గంటలైనా వీరికి ముగింపు అనేది ఉండదు. వీరి మాటలకు ముగింపు ఉండదండి. కనుక వాటి కోసం ఎంత సమయాన్ని వ్యర్థం చేస్తాం, కానీ దేవుని కోసం సమయాన్ని ఇవ్వటం లేదు అనేటువంటి ఆలోచనతో ఈ మాటను చెప్పాడు. వాటిని విసర్జించండి. ఇప్పుడు దేవభక్తి విషయంలో సాధకం చేయను అన్నాడు. దేవభక్తి విషయంలో అన్నాడు, ఏమన్నాడు? దేవభక్తి విషయంలో నీకు నీవే సాధకము అనగా ప్రాక్టీస్. ఏం చేయాలంటండి? అంటే భక్తి విషయంలో ప్రాక్టీస్ ఉండాలండి. సాధకం ఉండాలంటే ఉండాలి. ఖచ్చితంగా దేవుడు చెప్పాడు అంటే ఉండాలి. మిగిలిన విషయంలో, ఆరోగ్య విషయంలో సాధకం చేస్తాం. ఆరోగ్య విషయంలో సాధకం అంటే, ఫర్ ఎగ్జాంపుల్, ఈరోజు బలహీనత లేదు అన్నటువంటి కుటుంబము లేదు. అలాగే కుటుంబంలో సభ్యులు కూడా లేరు. ఏదో బలహీనత ఖచ్చితంగా కలిగి ఉన్నారు. ఆ బలహీనత కోసం డాక్టర్లను ఆశ్రయిస్తూ ఉన్నారు. డాక్టర్లను ఆశ్రయించేటువంటి సమయంలో డాక్టర్ గారు ఏం చెప్తారంటే, మనకున్నటువంటి బలహీనతను బట్టి కొన్ని మనకు చెప్తూ ఉంటారు. ఏం చెప్తారు? షుగర్ ఉందనుకోండి, వారికి ఏం చెప్తారంటే ఎక్కువ సూచనలు, మీరు షుగర్ బాగా తగ్గించండి అని చెప్తారు. బెల్లం తగ్గించండి, తీపి వస్తువులు తగ్గించండి అని చెప్తారు.
అలాగే తినకూడనివి ఏవై ఉన్నావో అవన్నీ కూడా ఒక లిస్ట్ ఇస్తారు. అంతేకాకుండా 1 కిలోమీటర్ నడవండి అంటారు. అవునా? ఖచ్చితంగా డాక్టర్ సూచించినటువంటి సూచన ప్రకారంగా నువ్వు ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. అంటే దాన్ని సాధకం చేయాలి. ఈ లోకంలో బ్రతుకుతున్నటువంటి మనకి ఆరోగ్యం కోసం డాక్టర్ గారు చెప్పినటువంటి సూచనలు పాటించాలి. ఖచ్చితంగా ఏ వ్యాధి ఉన్నటువంటి ఏ వ్యాధి కలిగినా, అది బీపీ అయితే సాల్ట్ తగ్గించి అంటాడు, కారం తగ్గించి అంటాడు. అలాగే ఏదైతే దానివల్ల వ్యాధి ఎక్కువ అవుతుందో దాన్ని తగ్గించమని చెప్తారు డాక్టర్లు. దాన్ని ఏం చేస్తామంటే మనం సాధకం చేస్తాం. అంటే దాన్ని ఏం చేస్తాం, మన యొక్క అనుదిన జీవితంలో ఆచరణలో పెడతాం. ఏం చేస్తాం? ఆచరణలో పెడతాం. ఆచరణలో పెట్టడం వల్ల మనకున్నటువంటి ఏదైతే ఎక్కువైందో అది సమతుల్యత, అంటే సమానత్వం వస్తుంది. లేదు మనం డాక్టర్ మాట పట్టించుకోకుండా మన ఇష్టానుసారంగా మనం ఉన్నాం అనుకోండి, ఏమవుతుంది? వ్యాధి ముదిరి మరణాపాయం వచ్చేటువంటి పరిస్థితి ఉంది. మరి దైవభక్తి విషయంలో కూడా మనల్ని మనం ఏం చేసుకోవాలంటే సాధకం చేసుకోవాలి. ఇది ఇప్పటి జీవ విషయంలోనూ రాబోవు జీవ విషయంలోనూ ఏమండి ప్రయోజనకరమట. ఇది చాలా ప్రయోజనకరం. దైవభక్తి అనేది అసమస్యమైనటువంటిది కాదు. ఈ భూమి మీద శరీరము ఆరోగ్యంగా ఉండటం కోసం మనం తీసుకున్నటువంటి జాగ్రత్తలు పాటించకపోతే బలహీనతకు గురవుతాం. ఆహార నియమాలు కానీ లేకపోతే మనం అనుదిన జీవితంలో మరి మనకున్నటువంటి బలహీనతల బట్టి ఏది తగ్గించాలో వాటిని తగ్గించుకోకపోతే ప్రాబ్లం అవుతుంది. అది మనకు తెలుసు. మరి దైవభక్తి అది రాబోవు జీవం. అది నువ్వు పొందబోయేటువంటి దాని గురించి దేవుడు నీకు సూచిస్తున్నాడు. అది అసలైనటువంటి జీవితం, అది నిరంతరం ఉండేటువంటి జీవితం. అది బైబిల్లో ఆత్మయే జీవింపజేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనము. ఈ భూమి మీద జీవించినటువంటి ఈ జీవితంలో శరీరానికి ఆరోగ్యం ఉండాలి, అది మంచిదే. ఒకవేళ అనారోగ్యంగా ఉన్న లాజర్లాగా, కానీ అనారోగ్యంగా ఉన్న ఇంకొకటి ఉంది కదా దైవభక్తిలో. రెండోది ఏంటంటే అంటే ఒకటి ఈ లోక సంబంధమైన సాధకం, రెండోది దేవభక్తి విషయంలో ఆ సాధకం. ఇది మాత్రం చాలా అవసరం ప్రాక్టీస్. అర్థమవుతుందండి? దైవభక్తి విషయంలో ఉన్నటువంటి ప్రాక్టీస్ అనేది చాలా అవసరం. దీనికి ఎటువంటి మరి ప్రయత్నం చేస్తే మనం మరి ఆ యొక్క లోకానికి అర్హులవుతాం, అది ఖచ్చితంగా మనం తెలుసుకోవాలి. ఈరోజు మనం పాఠం ఏంటండి? ఆత్మీయ మరియు భౌతిక అభివృద్ధి రహస్యాలు అన్నానండి. ఇప్పుడు భౌతిక అభివృద్ధికి లేకపోతే మన శరీరానికి సంబంధించినటువంటిది ఇక్కడ డెవలప్మెంట్ కోసం బైబిల్ ఏమీ చెప్పవసరం లేదు. ఈరోజు సమాజంలో ప్రతి ఒక్కరికి తెలుసు. క్రైస్తవుడి కంటే లోకంలో ఉన్నటువంటి వాడు బాగా వృద్ధి పొందాడు. అవునా? లోకంలో ఉన్నటువంటి వాడు బాగా ఎకరాలు సంపాదించుకోవచ్చు, భూములు సంపాదించవచ్చు, ఇల్లు సంపాదించవచ్చు. ఈ భూమి మీద అన్నీ ఏంటంటే చాలా డెవలప్ అయ్యాడు రా. అతను చూడమని ఈరోజు సమాజం వేలైతే అతని వైపుకి మనల్ని అంటే ఎవరైతే బలహీనుడిగా ఉన్నాడో లేకపోతే లేములో ఉన్నాడో అతన్ని చూపిస్తూ ఉంటారు. కానీ మరి ఆత్మీయ అభివృద్ధికి ఏం చేయాలి? ఇది ఖచ్చితంగా క్రైస్తవులుగా మనం నేర్చుకోవాలి. ఇప్పుడు మన యొక్క గమ్యం ఒకటే, అది ప్రభు ఉన్నటువంటి లోకం. ప్రభు చెంతకు మనం వెళ్ళాలి. ప్రభువుకు ఉన్నటువంటి ఆ యుగయుగాల జీవితాన్ని మనం పొందాలి, మర్చిపోకండి. దీని కొరకే మనం ఈరోజు దేవుని చెంతకు వచ్చాం, అంతేనా? అంతే. దీనికోసం మనం చేయవలసినటువంటివి ఏమిటి అనేది బైబిల్ చాలా స్పష్టంగా చెప్పడం అనేది జరిగింది. ప్రియమైన దేవుని పిల్లరా, చూడండి
కొలసి 3:16 చదవండి. ఓకే, చివరి మాట నేను చదువుతున్నాను చూడండి. సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి అన్నాడండి. ఏముండాలండి? ఏముండాలట? క్రీస్తు వాక్యము మన హృదయముల్లో సమృద్ధిగా ఉండాలట. మన హృదయాలు ఏముండాలండి? క్రీస్తు వాక్యము సమృద్ధిగా ఉండాలి. అంటే సమృద్ధిగా ఉండటానికి ఇక్కడ పైన పౌలు గారు ఒక విషయాన్ని చెప్పాలండి. ఏంటది? పాటలు పాడడం. అంటే పాటలు ఈరోజు సమాజంలో, సంఘంలో పాటలు పాడుతున్నారంటే పాటలో ఏ ఉండాలని కోరుకున్నాడు భక్తుడు? బోధ, బుద్ధి. అంటే ఈ బోధ, బుద్ధి దేనివల్ల అంటే మన ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడటం కాదు. మన ఇష్టం వచ్చిన మాటలు పాటలో ఉండకూడదు. ఏముండాలి? దేవుని యొక్క వాక్యమే. అవునా? అంటే పాట పాడుతున్నప్పుడు ఆ పాటలో ఏముండాలట? దేవుని యొక్క వాక్యం ఉండాలి. ఆ వాక్యం చేత ఒకరికొకడు బుద్ధి చెప్పుకోవాలంట, బోధ కలగాలట. ఈ రెండు ఉండాలి. ఇలా పాట ద్వారా ఏమైపోవాలంటే మీ హృదయంలో దేవుని యొక్క వాక్యం సమృద్ధిగా ఉండాలి. అది పాట ద్వారా కూడా దేవుని యొక్క వాక్యం సమృద్ధిగా ఉండాలి. అది ఈరోజు మనం ఆలోచన చేస్తే క్రీస్తు వాక్యము మన హృదయంలో సమృద్ధిగా ఉందా? మొట్టమొదటి క్వశ్చన్. క్రీస్తు వాక్యము మన హృదయంలో సమృద్ధిగా ఉంది. ఇప్పుడు సోదరులు ఒక ప్రశ్న వేశారు. ప్రశ్న వేసిన వెంటనే మనకి సమాధానం చెప్పగలిగేటువంటి స్థితి ఉందా? ఆ స్థితి ఉండాలంటే ఈరోజు క్రైస్తవుడిగా మనం ఎటువంటి అర్హత కలిగి ఉండాలి? అంతే కదండి. ఈరోజు ఒక విద్యార్థిని లేపి ఒక ఎంఈ వస్తూ ఉంటాడు, అంటే మండల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ వస్తూ ఉంటాడు అప్పుడప్పుడు స్కూల్కి. విద్యార్థిని లేపి ప్రశ్న అడిగాడు. అసలు ఏ సమాధానం చెప్పలేదు అనుకోండి. ఎన్ని ప్రశ్నలు అంటే సమాధానం చెప్పలేదు అంటే విద్యార్థి యొక్క స్థితి ఎలా ఉందని గమనిస్తాడు. అసలు అయితే వీడి దగ్గర ఏమీ చదువు లేదు అంటాడు. చదువు లేదంటే దానికి కారణం ఎవరు? ఉపాధ్యాయుడి కారణం. అంటే ఉపాధ్యాయుడు సరిగా చెప్పలేదు అంటాడు. ఉపాధ్యాయుడు అంటాడు, నేను బాగానే చెప్తున్నానండి, మరి నేను చెప్పినటువంటి పిల్లలు ఇంకా ఉన్నారు, మరొక పిల్లడిని అడగండి అంటాడు. అంటే మరొక పిల్లడిని అడిగితే అతను చెప్తాడు, జవాబు చెప్తాడు. అంటే ఆ యొక్క ఉపాధ్యాయునికి తెలుసు ఎవరు బాగా చెప్తారు, ఎవరు సరిగా చెప్పరన్న సంగతి, ఎవరు చదువుతారో ఎవరు చదవరన్న సంగతి చెప్తారు. ఉపాధ్యాయుని యొక్క ఆలోచన ఏంటంటే మొత్తం స్కూల్ అంతా ఫస్ట్ ర్యాంకే ఉండాలనుకుంటాడు. అలాగే ఈరోజు దేవుని పిల్లలుగా ఈరోజు సేవకుడు కూడా దేవుని బడిలో మనం ఉన్నాం. దేవుని బడిలో ఈరోజు దేవుని మాటలు నేర్చుకుంటున్నాం. ఇది ఈ లోక సంబంధమైనటువంటి విద్య కాదు, ఇది పరలోక సంబంధమైన విద్య. ఇది 6 పుస్తకాలు కాదు, ఇది 66 పుస్తకాలు. ఈ 66 పుస్తకాల్లో ఉన్నటువంటి విషయాలు సేవకుడు ఇక్కడ నేర్పించాలి, అలాగే నేర్చుకోవాలి. ఇక్కడ మొట్టమొదటిగా సాతాను వేసినటువంటి పెద్ద ప్రణాళిక ఏంటంటే, అసలే విద్యార్థి స్కూల్కి వెళ్ళాలి, 80% అటెండెన్స్ కావాలి. నువ్వు చదివినా చదవకపోయినా ప్రమోట్ అయిపోతావు. అదే కదండి. మరో తరగతికి వెళ్ళటానికి ఇప్పుడు ప్రభుత్వ విద్యాలయాల్లో వారు చెప్పేది ఏంటంటే 80% అటెండెన్స్ ఉంటే నువ్వు 75 నుంచి 80% ఉంటే ప్రమోట్ అయిపోతావు, మరో క్లాస్లోకి వెళ్ళిపోతావు. కనుక ఆటోమేటిక్గా ఆ హాజరు కోసం ప్రయత్నం చేస్తారు. అంటే 100కి 80%, 80 రోజులు వెళ్ళాలి. రెండోది, ఆ 80% ఉంటేనే అమ్మఒడి, లేకపోతే విద్యా దీవెన, వసతి దీవెన, ఇంకేమంటున్నారు కదండి, తల్లికి వందనం, ఈ పథకాలు వర్తిస్తాయి. అవునా కదా? అంటే ఈరోజు ఈ లోక విద్యకు మరి వెళ్తున్నటువంటి వారికి ప్రభుత్వం కొన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసింది. ఏంటది?
అమ్మ ఒడి అంటున్నాడు, దాన్ని తల్లికి వందనం అన్నారు కదండి. తల్లికి వందనం కానీ, వసతి దీవెన కానీ, ఏమండి ఇంకోటి ఏంటది, విద్యా దీవెన, ఇటువంటి పేర్లు పెట్టారు కదా. అంటే దీనికి అర్హత కూడా పెట్టారా పెట్టలేదా? అసలు విద్యార్థి ఏ రోజు స్కూల్కి వెళ్ళకుండా ప్రభుత్వం ఇచ్చేస్తుందా? కటింగ్ చేసేస్తుందండి, ఇవ్వట్లేదు. దానికి కొన్ని ఇంకా అర్హతలు చాలా ఉన్నాయి. మొట్టమొదటిగా చూసే అర్హత ఏంటంటే స్కూల్కి వెళ్ళాలి, అటెండెన్స్ ఖచ్చితంగా కావాలి. మరి దేవుడు మన గురించి ఏమి చూడ్డా, ఏమి లెక్క అడగడంటారా? సంవత్సరానికి 52 వారాలు, 52 వారాలు ఆదివారాలు, 52 బుధవారాలు ఉన్నాయి, అవునా? అంతే కదా. బుధవారం బైబిల్ తరగతి, ఆదివారం ఆరాధన. 52 వారాల్లో కనీసం మేము 50 వారాలు వచ్చాము ఆరాధనకి, 80% హాజరు నాకు, లేకపోతే 40 వారాలు పైబడి వచ్చాము అన్నవారు మీ గుండెల మీద చేసుకుని మీ చేతులు ఎత్తండి. ఉన్నారు కానీ లేపట్లేదు. అంటే మరి ఈ విద్యా దీవెన లేకపోతే వసతి దీవెన పొందటానికి ఈ అటెండెన్స్ కావాలి. మరి దేవుని దీవెన పొందటానికి, అంటే భౌతిక అభివృద్ధికి లేకపోతే ఆత్మీయ అభివృద్ధికి ఏ అటెండెన్స్ అవసరం లేదంటారా? ఆలోచించండి ప్రేమ దేవులారా, ఖచ్చితంగా రావాలి. దేవుని యొక్క ఆలోచన అదే. ప్రతి ఒక్కరి గురించి ఆయన ఆలోచన కలిగి ఉన్నాడు, అందరూ రావాలని కోరుకున్నాడు. యేసుక్రీస్తు వారు కూడా ఆయన బోధ చేస్తున్నటువంటి సమయంలో మత్తయి సువార్త 11:28 అంటే అందరూ రావాలని దేవుడు కోరుతున్నాడు. అలాగే రోమీలకు రాసిన పత్రిక చూడండి, రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 20-21 వచనం, అది యెషయా ప్రవచనం. చదవండి. నన్ను వెతుకు వారికి యెషయా నేను దొరికితిని, నన్ను విచారింపని వారికి ప్రత్యక్షమైతే అని చెప్తున్నాడు. ఇశ్రాయేలు విషయమైతే అవిధేయుల ఎదురాడు ప్రజలకు నేను దినమంతయు నా చేతులు, ఇశ్రాయేలు నా పిల్లలని పేరు పెట్టుకున్నటువంటి వారు వాళ్ళు. పాత నిబంధన గ్రంథంలో ఒక తెగ ఉంది, ఇశ్రాయేలీలు. ఈరోజు దేవుని పిల్లలు బాప్తిసం పొందినటువంటి మనము, ప్రభు యొక్క సంఘంలోనికి వచ్చినటువంటి మనము, వారి కోసం కాదు మన కోసం కూడా దేవుడు విచారిస్తున్నాడంట. దినమెల్లా కూడా ఆయన చేతిలో చేస్తున్నాడట. ఎందుకు చెప్పండి? ఆయన యొద్దకు రావాలని, దేవుని చెంతకు రావాలని. నిజమే. కానీ దేవుని యొద్దకు రావడానికి అటెండెన్స్, దేవుని యొక్క గ్రంథములో హాజరు చూస్తే మనకి బాగా తక్కువైపోతుందండి. అదవుతుందండి. మన అటెండెన్స్ సరిగా ఉండట్లేదు. ఈరోజు కూడా చాలామంది మిస్ అయిపోయారు. ఈ ప్రాంతంలో లేరు, వేరే ప్రాంతంలో నివాసానికి వెళ్ళిపోయారంటే ఇక్కడ ఉండట్లేదు అంటే అనుకోవచ్చు. ఇక్కడ నివసిస్తూ మరి దేవుని ఎరిగి ప్రభువుని నమ్మి బాప్తిసం పొందినటువంటి వారు ఖచ్చితంగా దేవుని దగ్గర ఉండాలండి. ఖచ్చితంగా నేను పదే ఈ మాటలను చెప్తున్నా. మీకు ఒకవేళ బాధ కలగవచ్చు, లేకపోతే మీరు బాధపడవచ్చు. కానీ దేవుని యొక్క ఆలోచనలను మీకు చెప్తున్నాను. ఈరోజు చాలా విషయాలు మనం మరి కోల్పోతున్నాం. ఒకవేళ ఒక్కరోజు ఆరాధన మానేస్తున్నామంటే ఎన్నో మనం కోల్పోతున్నాం. ప్రేమ దేవులారా, ఆలోచించేయండి. కనుక ప్రారంభ శకములు ఉన్నటువంటి సంఘం అయితే అలా లేదండి. ప్రభువుని నమ్మినటువంటి ఆ సంఘం అలా అయితే లేదు. బైబిల్ గ్రంథంలో కొన్ని మాటలు మనం చూద్దాం. కొన్ని మాటలను మనం చూద్దామండి. లూకా సువార్త 21వ అధ్యాయం, లూకా సువార్త 21వ అధ్యాయం చూడండి. 21వ అధ్యాయం 38వ వచనం. యేసుక్రీస్తు వారు సువార్త ప్రకటించేటువంటి సమయంలో ఆయన డే అండ్ నైట్ పనిచేశారండి. ఏమండి? యేసుక్రీస్తు వారు రాత్రి పగలు కూడా ఆయన పనిచేశారట. నిజంగా ఆ మాటను మనం చూస్తే లూకా సువార్త 21వ అధ్యాయము 38 అనుకున్నాం కదా, దాని ముందు చదవండి.
37 వచనం. ఆయన ప్రతిదినము అంటే ఎవ్రీడే ప్రతిదినము యేసుక్రీస్తు వారట పగటి యందు దేవాలయములో బోధించుచు రాత్రి వేళ ఒలీవ కొండకు వెళ్ళుచు కాలం గడుపుచుండండి. ఇక్కడ చూడండి, అంటే పగలు ఖాళీ లేదు యేసుక్రీస్తు వారికి, రాత్రి కూడా ఖాళీ లేదట. ఇది ఆనాడు యేసుక్రీస్తు వారు పరిచర్య విధానం అలా ఉంది. కానీ ఈరోజు పరిచర్యలో చాలా వెనకంజ ఉన్నాం. రాత్రి పగలు ఆయన సువార్త ప్రకటనలో ఉన్నారు. అంటే రాత్రి ఏమో ప్రార్థన, ఉదయమేమో సువార్త ప్రకటన. ఆయన ప్రకటన చేస్తానంట దేవాలయం. చూడండి, ప్రజలందరూ ఆయన మాట వినుటకు దేవాలయంలో ఆయన యొద్దకు, అంటే పెందలకడే అనేటువంటి పదం చూడండి ఒకసారి. పెందలకడ అంటే ఈరోజు ఆరాధన కార్యక్రమం 10 అంటే ఎన్ని గంటలకు రావాలి? 10:30కి, అంతే కదా? 11 గంటలకి, అంతేనా? ముగింపు ప్రార్థన రావాలి, అంతేనా? పెందలకడ అంటే అదేనా? కాదు కదా. పెందలకడ అంటే సమయానికంటే ముందుగా. పెందలకడ అంటే అదంట కదా. యేసుక్రీస్తు వారు నిజంగా ఆయన ప్రకటన చేసినటువంటి విధానం చూస్తే అండి, ఆయన చీకటి ఉండగానే దేవుని పని ప్రకటించారంట. ఏమంటే దేవుని పని మీద ఉన్నారట. ఎప్పుడండి? చీకటి ఉండగానే. ఇక్కడ చూడండి, మార్క్స్ వార్త 1వ అధ్యాయం చూడండి ఒకసారి. మార్క్స్ వార్త 1వ అధ్యాయం 35వ వచనం. అంటే యేసుక్రీస్తు వారు పెందల కడని లేచారు, ఇంకను చాలా చీకటి ఉండగానే బయలుదేరి, అంటే తెల్లవారుజామును కూడా ఆయనకు ఒక అలవాటు ఉంది. ఏంటది? పొద్దుటి లేచిపోవటం అలవాటు ఉంది. పొద్దుటి లేచి ఆ కొండలో ఈ కొండలో లేకపోతే అంటే ఆ చేలోకి ఈ చేలోకి కాదు. మొట్టమొదటిగా ఆయన లేచి ఏం చేశాడు? ఒక ప్లేస్ ఉంది, అక్కడికి వెళ్ళి ప్రార్థన చేశాడు. పెందలకడే. మరి వాక్యం వినటానికి ఆనాడు దేవాలయంకి ఎలాగొచ్చారు? పెందలకడే, అవునా? పెందలకడ వచ్చారు. ఈరోజు మనమే ఒకసారి ఆత్మవిమర్శ చేసుకుందాం. అది మీరు నేనైనా సమయానికి రాకపోతే దేవునికి లెక్క చెప్పాలి. ఆబ్సెంటే, ఆలస్యంగా వెళ్తే. మన పిల్లలు 9 గంటలకు స్కూల్కి వెళ్ళాలి, అప్పుడు ఏం చేస్తాం? లేకపోతే 10 గంటలకి లేదా 9 గంటలకి కాలేజీకి వెళ్ళాలి, ఏం చేస్తాం? పిల్లల గురించి మనం ఆలోచన చేస్తాం, ఎందుకంటే వాళ్ళు వెళ్ళిపోవాలి కదండి అంటాం. మరి దేవుని దగ్గరికి పనికి వెళ్ళేటప్పుడు కూడా పెందలకడ వెళ్ళాలి. ఎందుకంటే మీ పని చేయించుకునేటువంటి వాడు మీ యజమానుడు ఏం చేయడు? ఊరుకోవడం, ఆయన తిడతాడు. కనుక ఈరోజు అన్ని విషయంలో కూడా మనం ఎలా ఉన్నామంటే బాగుగా ఆలోచించేటువంటి వారు ఉన్నాం, కానీ దేవుని విషయంలోనే మనం సరిగా ఆలోచించట్లేదు. ఒక్కసారి మనమే ఆత్మవిమర్శ చేసుకోవాలి. పెందలకాడంటే పెందలకాడే రావాలి, త్వరగానే రావాలి. దేవుని సన్నిధికి ఎప్పుడు రావాలండి? ముందుగానే రావాలి, ప్రకటించిన సమయానికి రావాలి. ఆ రోజు యేసుక్రీస్తు వారి బోధ వినటానికైతే ఆనాడు చాలా ఎలక్ట్గా ఉన్నారు, పెందలకడ వచ్చేసారు. చూడండి, పౌలు గారు ప్రకటించేటువంటి సమయంలో కూడా వాళ్ళు ఎలా వచ్చారో చెప్తున్నారు చూడండి. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయం. అపోస్తులు అంటే పౌలు ఆ సమయంలో వారు మరి సువార్త ప్రకటన చేసేటువంటి సమయంలో అక్కడ వాక్యం వినిపిస్తున్నారని తెలిసినటువంటి సమయంలో వాళ్ళు ఎలా వచ్చారు చూడండి. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము 44వ వచనం. మరుసటి విశ్రాంతి దినమున దాదాపు ఆ పట్టణమంతయు దేవుని వాక్యం వినుటకు కూడి వచ్చాను. ఏమన్నాడండి ఇక్కడ? కూడి వచ్చారట. దాదాపు అంటే ఇంచుమించు. ఎవరైనా ఒకవేళ శేషం ఒకరెవరైనా మానేసారేమో తప్ప దేవుని యొక్క వాక్యం వినడానికి దాదాపు పట్టణం అంతా వచ్చేసారట. ఈరోజు దాదాపు అందరు వచ్చారండి ఈరోజు అని సేవకుడు చెప్పలేనటువంటి పరిస్థితి ఉంది. దాదాపు అందరు వచ్చేసారండి ఈరోజు. నన్ను అడుగుతారు చాలామంది. సాయంకాలం మాటలు మా స్నేహితులు ఫోన్ చేస్తారు, నేను కూడా అంటాను, ఎలా జరిగింది ఆరాధన కార్యక్రమం అంటే బాగా జరిగింది, దాదాపు అందరు వచ్చేసారండి ఈరోజు అంటే. చూడండి, దాదాపు అందరు వచ్చేసారండి, ఎవరో ఒకరు ఇద్దరు తప్ప అందరు వచ్చేసారు. అలా చెప్పగలుగుతాను నేను సేవకునిగా.
ఆలోచన చేయండి. అలా చెప్పగలగాలంటే సంఘముగా మనమందరము కూడుకోవాలి, అందరూ కూడుకోవాలండి. కనుక ఇంకను చాలామంది దేవుని పిల్లలుగా మనం ఉన్నటువంటి వారు మనం ఇంకా దేవునికి దూరస్తులుగా ఉంటున్నాం. అలా ఉండకూడదు. కనుక ఆ రోజు దేవుని యొక్క వాక్యానికి ఇచ్చినటువంటి ఆసక్తి ఎంతంటే దాదాపు అంటే చూడండి, ఈ గ్రామం అంతా వస్తే ఇది సరిపోతుందా? చాలదండి. పోనీ బాప్తీసం పొందినటువంటి ప్రతి సభ్యుడు వస్తే ఇక్కడ ఉన్నటువంటి ఇది సరిపోతుందా అంటే ఇరుకుగా ఉంటుందండి. చైర్లో కూర్చోలేము, చైర్లు తీసి పక్కన వేసి కింద కూర్చోవాలి. కనుక దేవుని యొక్క ఆలోచనలో మనం అందరం రావాలి. ప్రారంభ శకములు ఉన్నటువంటి సంఘం అందరూ కూడి వచ్చారట. మొట్టమొదట మనం చూసాము, ఒకటి పెందలకాడే రావటం నేర్చుకున్నారు వాళ్ళు, పెందలకాడ వచ్చారు దేవుని దగ్గరికి. రెండోది దాదాపు అందరూ కూడా కూడి వచ్చారు. కూడి రావటం అంటే అర్థం ఏంటి? మీ ప్రక్క వారిని మీరు కలుపుకోవాలి, మీ తోటి వారిని మీరు అడగాలి. ఆరాధన ఉంది, త్వరగా బయలుదేరమని మీ ప్రక్క వారిని, మీ కుటుంబాన్ని అలర్ట్ చేయాలి. త్వరగా బయలుదేరమని చెప్పాలి, త్వరగా వెళ్ళాలి అనేటువంటి ఆలోచన, మీ ఆసక్తి ఎప్పుడైతే అలా వచ్చిందో నిజంగా దేవుడు, పరలోకం ఉన్నటువంటి దేవుడు పొంగిపోతాడండి. చాలా హ్యాపీ అయిపోతూ ఉంటాడు. ఒక్కసారి నేను దేవుని దగ్గరికి వెళతాను అనేటువంటి ఆలోచన వస్తే చాలా ఆశ్చర్యపోతాడండి, పొంగిపోతాడు దేవుడు. చాలా హ్యాపీ అయ్యేటువంటి పరిస్థితి ఎప్పుడంటే దేవుని దగ్గరికి మనం వెళ్తాను అంటే నిజంగా అండి. కనుక ప్రేమైన దేవులారా, ఈరోజు మనం దాదాపు అందరూ కూడా రావాలి. ఒకవేళ మనం రాకపోతే, మనం ఇలా ప్రక్క నుండి మనం రాకపోతే మన మీద ఒకరోజు నేరస్థాపన చేసేటువంటి వారు ఉన్నారట. మర్చిపోకండి. మనం దేవుని దగ్గరికి రాకపోతే మన మీద నేరస్థాపన చేస్తారట. చూడండి, మనం ఇందాక చదివినటువంటి ఒక మాటను మనం చూద్దాం. లూకా సువార్త 11వ అధ్యాయం. లూకా సువార్త 11వ అధ్యాయం 31వ వచనం చదువుదాం. లూకా సువార్త 11వ అధ్యాయం 31. ఇక దక్షిణ దేశపు రాణి విమర్శ కాలమున ఈ తరము వారితో కూడా లేచి ఏమంటండి, వారి మీద నేరస్థాపన చేయును. ఎందుకు? ఆమె సొలొమోను జ్ఞానం వినుటకు భూమి యాంతము నుండి వచ్చాను, ఇదిగో సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు అన్నాడండి. యేసుక్రీస్తు వారు సొలొమోను కంటే గొప్పవాడట. అవునా కదా? సొలొమోను కంటే, యోనా కంటే, అందరికంటే గొప్పవాడు ఎవరండి? యేసుక్రీస్తు వారు. సొలొమోనే జ్ఞానవంతుడని ఎక్కడో దక్షిణ దేశపు రాణి, ఏమండి ఎక్కడ వచ్చిందండి? అక్కడి నుంచి ఎక్కడికి వచ్చేసింది? పశ్చిమ దేశం. ఏది? యెరూషలేము అన్నటువంటి ప్రాంతం సొలొమోన్ది. అక్కడికి వచ్చిందట. అంటే ఖండాంతరాలు దాటుకుండా వచ్చింది. సముద్ర ప్రయాణం ఎన్నో రోజులు ఆమె ప్రయాణం చేస్తూ ఎదిగొచ్చింది? సొలొమోను జ్ఞానం వినడానికి వచ్చిందట. వచ్చేటప్పుడు చాలా వస్తువులు తీసుకొచ్చిందండి ఆమె. ఊరికినేమి రాలేదు. చాలా విలువైనటువంటి వస్తువులు, తన దేశంలో ఉన్నటువంటి అన్నీ తీసుకుని వచ్చి సొలొమోను జ్ఞానం వినడానికి వచ్చిందట. ఇప్పుడు ఆమె మన మీద లేచి విమర్శ చేస్తట. నేను అంత దూరం నుంచి వచ్చాను, మీకు వాక్యం వినబడేటువంటి ఇది నూతన యెరూషలేము, క్రీస్తు ప్రభు వారి యొక్క సంఘం, ఇది ఇక్కడ ఉంది, ఇక్కడే ఉంది మీ ప్రక్కనే. మీరు దేవుని యొక్క వాక్యం వినడానికి ఎందుకు రాలేదు? ఎందుకు వెళ్ళలేదు? ప్రభు ఇదిగో ఈమె, లేకపోతే ఈయన సంగతి చూడండి, ప్రక్కనే, నేను అంత దూరం నుంచి వచ్చాను వినడానికి, ఇవి ప్రక్క నుంచే రావట్లేదు, ఇక్కడే ఉన్నారు, వీళ్ళకి తెలుసు. ఆదివారం ఆరాధన సంగతి తెలుసు, అలాగే బుధవారం ప్రార్థన సంగతి తెలుసు, ఇవన్నీ సంగతి తెలుసు, కానీ నీ యొక్క జ్ఞానం వినడానికి రావట్లేదు అని. ఏమండి? విమర్శ దినమందు ఏమన్నది చదవండి. విమర్శ కాలమున ఈ తరం వారితో కూడా లేచి వారి మీద నేరస్థాపన చేస్తుంది అని చెప్పడం జరిగింది. ప్రియమైన దేవులారా, అవునా? నిజమే ప్రియమైన దేవులారా, ఆలోచించండి. అంటే దేవుని యొక్క వాక్యం వినడానికి మొట్టమొదట బ్రేక్ చేసేసింది ఎవరు? అపవాది. ఎందుకంటే అసలే మొట్టమొదట
మనం ఆత్మీయంగా నెక్స్ట్ భౌతికంగా అభివృద్ధి పొందడానికి ఏది అవసరం అంటే దైవభక్తి అవసరం. ఎందుకంటే ఎప్పటి జీవ విషయంలోనూ రాబోవు జీవ విషయంలోనూ ప్రయోజనకరమైనది దైవభక్తి. దైవభక్తికి అవసరమైనది ఏంటంటే దేవుని యొక్క వాక్యం. ఎందుకంటే మనం దేవుని యొక్క వాక్యం ఎలా అంటే ప్రభువు వాక్యం మన యొక్క హృదయంలో సమృద్ధిగా నివసింపనీయాలి. సమృద్ధిగా హృదయంలో దేవుని యొక్క వాక్యం ఉంటే మనం మాటలో కానీ ప్రవర్తనలో కానీ మన పనుల్లో కానీ ఏముంటుంది అంటే వాక్యం ఉంటుంది. అవునా? వాక్యం లేనటువంటి వాడు ఇక ఎలా విమర్శింపబడతాడు? తను చేసింది తప్పో రైటో అనే సంగతి ఎలా తెలుస్తుంది? ఆలోచన చేయండి. నేను చెప్పింది మీకు అర్థమవుతుందా? ఇప్పుడు నేనే ఉన్నాను, దేవుని యొక్క వాక్యం నాతో మాట్లాడుతుంది అన్నాను. ఎలా మాట్లాడుతుందంటే నేను చేసే పనిలో ఆ వాక్యం నాకు చెప్తుంది, ఓకే నువ్వు చేసే పని రైట్. ఎవరికో సహాయం చేస్తున్నాను అనుకోండి, అది రైట్ అని చెప్తుంది. ఇప్పుడు అబద్ధం ఆడుతున్నాను అన్నాను అనుకోండి, అబద్ధం ఆడుతున్నాను అనే సంగతి నాకు వెంటనే చెప్తుంది. ఏది? వాక్యం. నువ్వు అబద్ధం ఆడకూడదని వ్రాయబడి ఉంది, నీకు జ్ఞాపకం రావట్లేదా అని చెప్తుంది. దేవుడు చెప్పాడు కదా అబద్ధం ఆడకూడదని చెప్పాడు కదా. బూతులు ఆడుతున్నారు చాలామంది క్రైస్తవులు కూడా ఈరోజు బూతులు ఆడుతున్నారు. అంటే అది ఊతపదంగా వచ్చేస్తుందండి అంటూ ఉంటారు చాలామంది. ఏమంటే వర్ణక్రమం తప్పకుండా ఇతరులు ఎవరైనా ఎలా బూత్ మాట్లాడారో అది కూడా చెప్తున్నారు క్రైస్తవులు. నేను అంటున్నాను అస్సలే ఆ పదం ఉపచరించొద్దు. అదే వాక్యం మన హృదయంలో ఉందనుకోండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము మనం ఒకవేళ వింటే వెంటనే గుర్తొస్తుంది, ఇది పరిశుద్ధులకు తగనిది. బూతులైనను పోకిరి మాటలైనను సరసోక్తులైనను ఉచ్చరించకూడదు అని వెంటనే మనకి బూతు నోట్లో నుంచి వచ్చే ముందే చెప్తుంది. వెంటనే ఆడాలనుకున్నది స్టాప్ చేసింది ఏది? దేవుని యొక్క మాట్లాడుతుందండి. దేవుని యొక్క వాక్యం మాట్లాడుతుంది. కానీ అసలు ఆ విషయమే నేర్చుకోవడానికి దేవుని దగ్గరికి రాలేదు. ఇంకా ఎన్నో విషయాలు నేను చెప్పి కొన్ని మచ్చకి, కానీ ఎన్నో విషయాలు ఈ లోకంలో ఈ సమాజంలో ఎలా బ్రతకాలది, మరి నిత్య జీవానికి వారసులు అవ్వడానికి ఏమండి మన ఆత్మను రక్షించేది ఏంటంట? వాక్యం అండి. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం చూడండి. యాకోబు 1వ అధ్యాయం 19వ వచనం ఏమని చెప్తున్నాడు? నా ప్రియ సహోదరులారా, మీరు ఈ సంగతి ఎరుగుదురు కనుక ప్రతి మనుషుడు అది వినుటకు వేగిరపడువాడు అన్నాడండి. ఇక్కడ చూడండి ఇక్కడ ఏమన్నాడు? వినడానికి వేగిరపాటు ఉండాలట. వినడానికి ఎలా ఉండాలండి? మనం మాట్లాడడానికి ఏం చేస్తాము? వేగిరపాటు పడతాం. కానీ ఇక్కడ ఏమన్నాడు? వినడానికి వేగిరపాటు, మాట్లాడడానికి ఏం చేయాలంట? నిదానించు వాళ్ళై ఉండాలట. 21 వచ్చింది చదవండి ఇప్పుడు. అందుచేత సమస్తమైన కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వం మాని లోపల నాటబడి మీ ఆత్మను రక్షించుటకు శక్తి గల వాక్యం అంట. సాత్వికముతో అంగీకరించాలట. అంటే ఆత్మను రక్షించేది ఏంటంట? ప్రమాదం దేనికండి? రక్షణ దేనికి? ఈరోజు నేను మరి రక్షణ తీసుకున్నామంటూ ఉంటారు కొంతమంది. నేను రక్షించబడ్డానండి అంటారు, నేను బాప్తిసం పొందానంటారు. దేనికి? అంటే ఆత్మకే. ఆత్మ చేరవలసినటువంటి చోటుకి వెళ్తుందట. ఎందుకంటే ఆత్మకి ఏమి ఉందంటే పాపం ఉంది. పాపం వల్ల వచ్చే జీతం ఏమిటి? మరణం. శరీరానికి రోగం ఉంది, ఆత్మకి రోగం ఉంది. కనుక ఆత్మను రక్షించుకోవడం కోసం మనం ప్రయత్నపడుతున్నాం ఈరోజు. ఆత్మయే జీవింపజేసేది, ఆత్మే నిరంతరం ఉండేది. ఈ ఆత్మ యుగయుగాలు ఉండేది, దేవునితో ఉండేది. ఈ శరీరము ఈ భూమి మీద
ఉండిపోద్ది. మరణం పేరుతో ఈ శరీరం నుంచి ఆత్మ వేరైపోతుంది. ఆత్మ చేరవలసినటువంటి గమ్యానికి చేరడానికి ఏది అవసరం అంటే దేవుని యొక్క వాక్యం అండి. శక్తి గల దేవుని యొక్క వాక్యము, మీ ఆత్మలో రక్షింపగల శక్తి గల దేవుని యొక్క వాక్యము. మనం ఏమనుకుంటామంటే వాక్యం వినడానికి ఆసక్తి చూపించే వారికి మనం ఉండం. పాటలు పాడేటప్పుడు చాలామంది చూస్తే అండి, పాటలు పాడేటప్పుడు చాలా ఆసక్తి చూపిస్తూ ఉంటారు. పాటలు పాడేంత వరకు ఉంటారు. చూడండి, ఏదైనా సభలో సమావేశాలు లేకపోతే ఈ క్రిస్మస్ కొడుకులు జరుగుతున్నప్పుడు మనం ఈ విషయాన్ని గమనిస్తూ ఉంటాం. పాటలు అవి వరకు ఉంటూ ఉంటారు, అంటే ఆర్కెస్ట్రాలో కొడుతూ ఉంటారు, ఇలా పాడుతూ ఉంటారు. పాటలు పాడిన తర్వాత ప్రార్థన వాక్యాలకి వెళ్దాం, ప్రార్థన చేసుకుందాం అంటేప్పటికి కళ్ళు తెలిసేటప్పటికి చాలా చైర్స్ మిస్. నేను చూస్తూ ఉంటాను, చాలా చైర్స్ అన్ని కూడా ఖాళీ అయిపోతూ ఉంటాయండి. చైర్లో ఉన్నటువంటి వాళ్ళంతా ఎవరో కనిపించరు, అంటే గుంపులుకి వెళ్ళిపోతారు. అవసరమైంది ఏది? వాక్యము. నీ ఆత్మను రక్షించగలిగేది ఏది? వాక్యము. కనుక ఈ వాక్యము వినడానికి ఆసక్తి చూపించాలి. నిజంగా దేవుడంటే ఆసక్తి ఒక భక్తునికి ఉందండి. ఎంత ఆసక్తి ఉందో చెప్పాడు. 84వ కీర్తనలో అంటాడు. 84వ కీర్తన 2వ వచనం చదవండి. కీర్తన గ్రంథం 84. దావీదు అంటాడు, యెహోవా మందిరావరణము చూడవలనని. చూడండి, దావీదు గారికంట నా ప్రాణం ఆశపడుతుంది అన్నాడు. ఇక్కడ అడుగుతున్నాను, ఈరోజు దేవుని పిల్లలుగా మనం నా ప్రాణము దేవుని మందిరం చూడాలని ఆశగా ఉందని అంటున్నామా? అనేవారిగా ఉన్నామా? ఒకసారి ఆలోచించండి. మనమే విమర్శ చేసుకుందాం. మిమ్మల్ని ఏమీ బాధపరచాలనే విషయం కాదు. ఒకసారి ఆలోచించండి. నిజంగానే మనకుంది, కానీ మనకేం చేస్తారో తెలుసా అండి? తీసుకొచ్చి ఒక పనిని చూపిస్తూ ఉంటాడు అనమాట. ఇది ఇంపార్టెంట్ అని చెప్తాడు. అవునా కదా? ఇవాళ వెళ్ళిపోవాలి అని ఆలోచన ఎప్పుడైతే గట్టి ఆలోచన కలిగి ఉన్నామో దేవుని దగ్గరికి వెళ్ళాలని, అప్పుడే వెంటనే మనకి పని చూపిస్తాడు, ఇంకోటి ఏదో చూపిస్తూ ఉంటాడు. అంటే ఇది మన పరీక్ష అన్నమాట. ఈ పరీక్షలో మనం చాలామంది ఫెయిల్ అయిపోతుంటాం. అది కేవలం విశ్వాసిగా మీ జీవితంలో కాదండి. నేను కూడా విశ్వాస జీవితాన్ని సేవకునిగా ఉన్నాను. నా జీవితంలో కూడా ఇవి అనుభవించినవే. మీరు అనుభవిస్తున్నా మేమే ఇలా అనుకోకండి. నా జీవితంలో కూడా అనుభవించినవి. కాదంటే అధిగమించవలసినటువంటి అవసరత ఉంది. దాన్ని అధిగమించవలసిన అవసరత ఉంది. దావీదు గారు అయితే తన ప్రాణం అంటున్నాడు. ఏమంటున్నాడు? నా ప్రాణం ఎంతో ఆశపడుచున్నది, అది సొమ్మసిల్లుచున్నదంటే చూడండి, ఎలాగైనా చూడాలి, ఎలాగ వెళ్ళిపోవాలి. ఎందుకంటే ప్రియమైన దేవులారా, ఇక్కడ ఆలోచించండి. ఈరోజు మనం ప్రక్కనే ఉంది ఇది దేవాలయం. దేవుని దగ్గర రావడానికి సంఘముగా మనం కూడుకునేటువంటి ఒక స్థలం ఇక్కడే ఉంది. సమూయేలు కాలంలో మీకు తెలుసా? హన్న కాలంలో ఎల్కానా వాళ్ళు ఉన్నారు కదా, ఎల్కానా కాలంలో వారు యెరూషలేము వెళ్ళాలి. రామా అనేటువంటి పట్టణం నుంచి యెరూషలేముకి వెళ్ళాలి, 3 దినాల ప్రయాణం. అటువంటి సమయంలో ఎలా ఉంటుంది చూడండి. నిజంగా ఏటేటా వెళ్ళేవారండి అక్కడికి. మరి వాళ్ళు ఆ ప్రత్యేకమైన స్థలం యెరూషలేము. వారు ఉన్నటువంటి ప్రాంతంలో సమాజ మందిర కూటములు ఉండమాట. అలాగే సంఘాలు ఎలా ఉన్నాయి అలాగే, అంటే ప్రత్యేకమైన స్థలం ఒకటి ఉండేది. అలాగే వారున్నటువంటి ప్రాంతంలో సమాజ మందిరం అనమాట, సినగోగ్స్ అంటారు, అవి ఉండేవి. అంటే వీళ్ళు ప్రత్యేకమైనటువంటి ప్రాంతానికి వెళ్ళాలనేటువంటి ఆలోచన ఉన్నప్పుడు 3 దినములు ప్రయాణం చేసి వెళ్ళేటువంటి వారు అనమాట అండి. ప్రేమైన దేవుళ్ళు ఆలోచించండి. అంటే 3 దినములు ప్రయాణం చేసి వెళ్ళి దేవాలయానికి వెళ్ళి అక్కడ ప్రార్థన చేసుకుని వచ్చినటువంటి సందర్భం మనకి హన్నా జీవితంలో మనం చూస్తాం. ఇక్కడ ఆలోచించేయండి, మనకి అంత దూరం వెళ్ళవలసిన అవసరం లేదు. దూర ప్రాంతం కాదు. దావీదు కూడా అందుగురించే దూర ప్రాంతం వెళ్ళాలి. అందుగురించే నా ప్రాణము సొమ్మసిల్లుచున్నది అన్నాడండి. ఆయనకి ఒకటి అర్థమైంది. చూడండి, 10వ వచనం కూడా చదవండి. 10వ వచనం, నీ ఆవరణములో ఒక్క దినము గడుపుట. అది అంటే దేవుని యొక్క సన్నిధిలో ఒక దినము గడుపుట ఎంత విలువైనదో దావీదుకి అర్థమైందండి. ఎవరికి అర్థమైంది?
అది మనకు కూడా అలాగ అర్థం కావాలి. మనకు కూడా ఇలాగే అర్థం కావాలి. ఒక్క దినము గడిపితే అది చాలా శ్రేష్ట నా జీవితానికి అని అనుకోవాలి. అనుకుంటున్నామా ఈరోజు మనం? ఒక్క దినం గడిపితే సరిపోతుంది అని అనుకుంటున్నాం మనం. అంతే, పర్లేదు ఈ వారం వచ్చాం కాబట్టి సంవత్సరంలో ఇంక మరల రావక్కర్లేదు అనుకుని పండగ అనుకుంటున్నారు చాలామంది. పండగలో అనుకుంటున్నారు ఏదో పండగ రోజు, కానీ మిగిలినటువంటి 52 వారాలు ఎప్పుడు కూడా కనిపించట్లేదు. లేదు. చూడండి, దావీదుకు ఉన్నటువంటి ఆశ. ఇంకొక మాట అంటాడు, దావీదులో ఉన్నటువంటి ఆతృత, ఆ ఆతృతతో వ్రాయబడినటువంటి కీర్తన ఇంకో చూడండి, 42వ అధ్యాయం, కీర్తన గ్రంథం 42వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదవండి ఒకసారి. ఇక్కడ చూడండి, దుప్పి అన్నాడండి. దుప్పి అంటే ఎక్కడ ఉంటుంది? అరణ్యంలో ఉంటుంది, అడవులు ఉంటుంది, నీటి వాగుల కోసం పరిగెడుతుందట. అది పరిగెడుతూ ఆయాసం వచ్చినా పరిగెడిపోద్ది. ఎక్కడికంటే ఎక్కడో కనిపిస్తుంది, ఎక్కడో చిన్న వాగు ఉంటుంది, దాని కొరకు వెళ్తుందట. దావీదు గారు అంటున్నారు, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. తర్వాత నా ప్రాణం దప్పికొనుచున్నది. చదవండి ఆ మాట. తృష్ణ కొనుచున్నది అంటున్నాడు. తృష్ణ అంటే దప్పగా. జీవము గల దేవుని కొరకు, అదండి, నా ప్రాణము దేవుని కొరకు తృష్ణ కొనుచున్నది. జీవము గల దేవుని కొరకు తృష్ణ కొనుచున్నది. ఇక్కడ చూడండి, దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను, ఆయన సన్నిధిని నేను ఎప్పుడు కనబడదను. ఏమండి, ఎలా వేసుకున్నాడు చూస్తారా? దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను, ఆయన సన్నిధిని ఎప్పుడు కనబడదను. మనుషులకు కాదు, దేవునికి కనబడాలంటుండే ఆలోచన, ఆశ. దుప్పి ఎటువంటి నీటి కోసం ఎలాగైతే ఆశపడి ఉంటుందో, దేవుని కొరకు దావీదు గారి ప్రాణం ఆశపడుతుందట. ఈరోజు మనందరి ప్రాణము అలాగే ఆశపడాలండి. దేవుని దగ్గరికి వెళ్ళిపోవాలి. వెళితే ఒక్కరోజు అలా దేవునిలో గడిపితే ఎంతో అది శ్రేష్టము అనుకోవాలి. దేవుని కొరకు ఆశ కలిగి ఉండాలండి. అటువంటి ఆలోచన కలిగి ఉంటే ఏ రోజైనా మనం దేవుని విడనాడేటువంటి వారు ఉంటామంటారా? ఏ రోజైనా దేవుని చెంతకు రాకుండా ఉంటామంటారా? అసలు ఎట్టి పరిస్థితుల్లోనూ దావీదుకు ఉన్నటువంటి ఆసక్తి ఉంటే అండి, అసలు ఏ ఒక్కరు కూడా దేవుణ్ణి విడిచిపెట్టరు. ఈరోజు క్రైస్తవ సంఘాల్లో చాలామందికి ఇటువంటి ఆసక్తి ఉంటుంది కనుకనే నిజంగా దేవుని సంఘములో ఏ ఒక్కరు కూడా గైర్హాజరు అవ్వరండి. ఎన్నుంటాయి, పనులుంటాయి, దేవుని దగ్గరికి వెళ్ళిపోవాలి, అప్పుడే తర్వాత పని దేవుని దగ్గరికి వెళ్ళిపోవాలి. ఆ రుచి వరకు అర్థమైపోయిందండి. ఆ రుచి క్రైస్తవునికి అర్థమైపోవాలి. దేవుని దగ్గరికి వెళితే ఎలా ఉంటాదో అన్న సంగతి, ఆ రుచిని మనం గమనించాలి. చూడండి, పేతురు గారు అంటారు, పేతురు గారు ఒక మాట చెప్తారు చూడండి. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం చదవండి. ప్రభువు దయాళుడని మీరు రుచి చూచని అట్లా. ఈ మాట చూడండి, ప్రభువు దయాళుడని మీరు రుచి ఎరగాలి, రుచి చూడాలి. చూడండి, కొన్ని పదార్థాలు మనం ఇష్టంగా తింటాం, కొన్ని పదార్థాలు అయిష్టంగా తింటాం. అంటే ఎలా? దేన్ని బట్టి? నాలుకని బట్టి, టేస్ట్ని బట్టి, అంతే కదా. టేస్ట్ని బట్టి అది మనం తీసుకుంటూ ఉంటాం. కానండి, వాక్యం అనేది చాలా టేస్ట్ అయిందన్నమాట అండి. ఇది ఆహారం. వాక్యం ఏంటండి? జీవాహారం. ఇది క్షయమైనటువంటి ఆహారం కాదు. క్షయమైన ఆహారం ఈరోజు ఈ లోకంలో మనం భుజిస్తూ ఉన్నాం. అది చాలా రుచి అయింది అంటాము. పలావ్ అంటారు, లేకపోతే బిర్యానీ అంటారు, మిక్స్డ్ బిర్యానీ అంటారు, ఏ రకరకాల టేస్టీ ఫుడ్స్ అని చెప్తూ ఉంటారు. ఈ టేస్టీ ఫుడ్స్ అన్నిటికంటే చాలా టేస్ట్ అయినటువంటి ఆహారం ఏదంటే వాక్యం అండి. దేవుని యొక్క వాక్యం ఆహారం. ఇది రుచి ఎరగాలి. వాక్యపు రుచి మనకు తెలియాలండి. రుచి ఎరిగినటువంటి వారు ఉన్నారా? ప్రభువు దయాళుడని రుచి చూచి ఉన్న ఎడలా అన్నాడు. దయాళుడని రుచి చూడాలటండి. దేవుని యొక్క దయను రుచి ఎరగాలట.
రుచి ఎరిగి ఉన్నటువంటి వారం ఉన్నామా మనం? ఆలోచించండి. రుచి, ఇది ఈ టేస్ట్ మనకు అర్థమైంది అనుకోండి, విడిచిపెడతారు ఎవరైనా? అస్సలే విడిచిపెట్టరండి. నిజంగా మా పిల్లలు చిన్నప్పుడు, ఇప్పుడు మా పాప కూడా అలాగే చేస్తుంది. మాకు చాలా రుచికరమైనది పెట్టాలని వాళ్ళకి ఆలోచన చేస్తూ ఉంటాం. కానీ వారు నోటి దగ్గరికి తీసుకువెళ్ళినా కానీ బాగాలేదు అనివాడండి. మా బాబు అలాగే అనేవాడు. ఇప్పుడు మా పాప కూడా అలా అంటుంది. అంటే నోటిని తెరిచి వారు నాలుకకు అది ఇస్తే అది బాగాలేదు అనరండి ఇంకా. ఎందుకంటే రాని అంటారు. కానీ పదార్థాన్ని పైన చూస్తున్నారు తప్ప దాని రుచిని చూట్లా. రుచిని చూస్తే అది విడిచిపెట్టరు. ఈరోజు దేవుని యొక్క వాక్యపు రుచి మనకు అర్థం కాలేదు. అవునా కదా ప్రియమైన దేవులారా? అర్థం కాలేదు. రుచి ఎరిగితే, దేవుని గురించి ఎరిగితే, ఆ దేవుని యొక్క రుచి తెలుసుకుంటే అసలే దేవుణ్ణి మనం విడిచిపెట్టలేమని ప్రియమైన దేవులారా. నిజమండి. అది గురించి ఇక్కడ పాలతో పోల్చాడు. వాక్యాన్ని ఏమైనా దేనితో పోల్చాడు? పాలతో పోల్చాడు. చూడండి ఈ మాటను చూడండి. ఏమన్నాడు? 2వ వచనం, సమస్తమైనటువంటి దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయ, సమస్త దూషణ మాటలు మాని క్రొత్తగా జన్మించిన శిశువుని పోలిన వారై నిర్మలమైన వాక్యం అనే పాలను రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తం ఆ పాలను అపేక్షించుడి అన్నాడు. ఏంటండి? వాక్యాన్ని దేంతో పోల్చాడు? పాలతో పోల్చాడు. శిశువు ఎదగాలంటే ఏం కావాలి? పాలు కావాలి. మన రక్షణ జీవితం దినదినం ఎదగాలంటే ఏం కావాలి? వాక్యం కావాలి. వాక్యం అవసరమండి. మన ఆత్మీయ జీవితం డెవలప్ అవ్వడం కోసం, అభివృద్ధి పొందాలంటే ఖచ్చితంగా వాక్యం అవసరము. మన వాక్యంలో ఎంత బలముగా ఉంటామో అంత బలవంతులు అవుతాం వాక్యంలో. చెప్పమంటారా? ఈరోజు సంఘములో 25 సంవత్సరాలు నేను ఈ పరిచర్యకు వచ్చి 20 సంవత్సరాలు అవుతుంది. అయితే ఇక్కడ ఉన్నటువంటి సహోదరులు చాలామంది దేవుని యొక్క వాక్యం వినడానికి రావట్లేదు. అది నా లోపమో లేకపోతే వారి లోపమో తెలియదు. అంటే నేను వాక్యంలో పెంచాలనే ఉద్దేశంతో మాట్లాడుతాను కాబట్టి. లోకంలో పెంచాలంటే చాలామంది వచ్చేస్తారు. వస్తారా? నేను ఇక్కడ చక్కగా కొన్ని ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ పెట్టేసి చక్కగా మంచి వాయిద్య సంగీతాన్ని ఏర్పాటు చేసాను అనుకోండి, వస్తారు. అంటే ఈ లోకపు రుచి కోసం అయితే చాలామంది వస్తారు. కానీ వాక్యపు రుచి ఈరోజు సమాజం ఎరగలేదు. ఈరోజు ఏమైపోవాలి? సంఘంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ 3 సంవత్సరాల్లో బైబిల్ ట్రైనింగ్కి వెళ్తే వారు ఏం చేస్తున్నారు? బైబిల్ పట్టుకుని సువార్థికునిగా నిలబెడుతున్నారు. గ్రాడ్యుయేషన్ అయిపోతుంది వాళ్ళకి. మరి 25 సంవత్సరాలలో దేవుని యొక్క వాక్యం కనుక సంపూర్ణంగా మీరు నేర్చుకునేటువంటి ఆలోచనతో ఉంటే మీరేమైపోవాలి? ఇప్పుడు ఈరోజు వాక్యంలో పండితులు అయిపోవాలి. వాక్యంలో ఏమైపోవాలండి? పండితులు అయిపోవాలి. వాక్యం మీకు తెలియదు అన్నట్లుగా ఉండకూడదు. ప్రతిదీ మీకు అర్థమైపోవాలి. ఇప్పుడు వాక్యం అనుకోని వాక్యంలో కొంచెం మరి వెనకబడి ఉన్నారు. మరి పాటల్లో ఎన్ని పాటలు మనం పాడుతాం? ఎన్ని పాటలు రావాలి? ఈరోజు సంఘం ఆత్మీయంగా వృద్ధి పొందిందా అని ఆలోచన చేస్తే, క్వశ్చన్ చేస్తే, ఆత్మీయంగా వృద్ధి పొందకపోవడానికి గల కారణం నేను 25 సంవత్సరాలు గమనించింది ఏంటంటే, ఎక్కువ దేవుని చెంతకు రావడంలో అలక్ష్యం చేస్తున్నారు. ఆబ్సెంట్ ఉన్నటువంటి స్టూడెంటు విద్యలో వృద్ధి పొందలేడండి. అలాగే దేవుని యొక్క సన్నిధికి రావడంలో ఒకవేళ అలక్ష్యం చేస్తున్నటువంటి వారు దేవుని యొక్క దీవెనలు పొందలేరు. రెండోది, దేవుని యొక్క వాక్యం కూడా వారికి సంపూర్ణంగా అర్థం కాదు. రెండోది ఏంటంటే, ఆత్మీయంగా వృద్ధి పొందితే ఆటోమేటిక్గా భౌతికంగా వృద్ధి వచ్చేస్తుంది. దేవుడు చెప్పాడు. చూడండి, ఒక మాట మీకు చూపిస్తాను. మత్తయి సువార్త 6వ అధ్యాయం యేసుక్రీస్తు వారు చెప్తున్నటువంటి మాట 25వ వచనం చదవండి. అందువలన నేను మీతో చెప్తుంది ఏంటంటే, యేసుప్రభువు వారు చెప్తున్నారు ఏంటంటే, ఏమి తిందుము, ఏమన్నాడు? ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణమును గురించి
అయినను ఏమి ధరించుకుందుమో అని మీ దేహాన్ని గురించినను చింతించుకుడి. ఆహారము కంటే ప్రాణమును, వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా? ఆకాశ పక్షులను చూడి, అవి విత్తవు, కోయవు, కొట్టుల్లో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించున్నాడు. మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా? మీలో ఎవడనో చింతించడం వల్ల తన మూరెడెక్కువ చేసుకొనగలడు. వస్త్రములను గూర్చి మీరు చింతించనేలా? అడవి పువ్వులు ఎలాగూ ఎదుగుచున్నవో ఆలోచించుడి. అవి కష్టపడవు, వడకవు. ఆయనను తన సమస్త వైభవంతో కూడిన సొలొమోను సహితము వీటిలో నొక్కదాని వలనైనను అలంకరింపబడలేదు. నేడుండి రేపు పొయ్యిలో వేయబడు అడవి గడ్డిని దేవుడిలాగా అలంకరించిన యెడల అల్ప విశ్వాసులారా, మీరు మరి నిశ్చయముగా వస్త్రములు ధరింపజేయను కదా. కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందామని చింతించుకుడి. అన్యజనులు వీటన్నిటి విషయమే విచారింతురు అన్నాడండి. ఏమన్నాడు అంటే తిండి కోసం. ఎందుకోసం అంటే తిండి కోసం. ఈరోజు ఆరాధనకి ఎందుకు మానేసామంటే ఏ ఒక్కరి నోట నుండి ఇదిగోండి మాకు అప్పు ఉంది కాబట్టి ఆ అప్పు కోసం తినడం కోసం ఈరోజు మాని దేవుని దగ్గర అక్కడికి వెళ్ళాను, పనికి వెళ్ళాను అని చెప్పడానికి వీలు లేకుండా ఈ దేవుడు యేసుక్రీస్తు వారు ఈ మాట చెప్పాడు. మరి మాకండి మరి ఇది కొరతగా ఉంది కాబట్టి తింటాం, ఆహారం లేదు కాబట్టి కూర్చుకోవడానికి మరి ఈరోజు నేను దేవుని యొక్క సన్నిధి మానేసి పనికి వెళ్ళిపోయాను అని చెప్పడానికి వీలు లేకుండా ఈ మాట చెప్పాడు. మీలో ఎవరైనా ఇలా చెప్పడానికి వీలు లేకుండా చెప్పాడు. ఏంటంటే ఒక్కసారి చూడండి అయ్యా, ఆకాశ పక్షులను చూడండి. ఏంటవి? అవి ఏమన్నా ఎత్తుకున్నాయా, కోసాయా, ఏమైనా పని చేసాయా? పోషించట్లేదు అన్నాడు. వాటికంటే మీరు గొప్పవారు అని చెప్పాడు. దేవుడికి మీ గురించి అన్నీ తెలుసు. మీరు అనుకుంటున్నారు దేవుడికి ఏమైనా నేర్పించాలనుకుంటున్నారు. ఏమనుకుంటున్నారు మీరు? నేను దేవునికే నేర్పించేయాలి. మనం అంత జ్ఞానవంతులం అనుకుంటూ ఉంటాం. దేవునికి నేర్పించడానికి మనం అంతటి వారమేమీ కాదు. దేవుడే మనకి నేర్పించాడు ఎలా చేయాలో. ఈరోజు ఈ మాటలు వింటున్నటువంటి మీలో నాలో పరివర్తన రావాలి. ఏమని చెప్తున్నాడు? మనం ఏదైనా ఒకవేళ నెపం వేసి దీనికోసం అని మనం అనుకుంటే దేవుడు చెప్తున్నాడు, నువ్వు దానికోసం ఆలోచించడం మానేయ్ అన్నాడండి. ఏమన్నాడు? కింద చదవండి ఇప్పుడు. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతకండి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును అన్నాడండి. అంటే ఇక్కడ ఒక్క విషయం నేను గమనించాను. ఏంటంటే ఆత్మీయ అభివృద్ధి నీలో ఉంటే ఆటోమేటిక్గా భౌతిక అభివృద్ధి దేవుడిచ్చేస్తున్నాడు. అదేనా ఈ మాట యొక్క ఉద్దేశం? అదేనా? మొదట దేవుని యొక్క రాజ్యమును నీతిని వెతికితే, రాజ్యం అంటే ఏంటి? సంఘం, ప్రభు యొక్క సంఘం. రాజ్యములో మనం ఉన్నాం. ఈరోజు లోకములో నుంచి క్రీస్తు యొక్క రాజ్య నివాసులుగా మనలను చేశాడు. కొలస్సీ 1:13 ప్రకారంగా అంధకార సంబంధమైనటువంటి ఆ చీకట్లో నుంచి మనల్ని విడుదల చేసి తాను ప్రేమించినటువంటి క్రీస్తు రాజ్య నివాసులుగా మనలను చేశాడట. అంటే మనం రాజ్యము ఇది. ఇప్పుడు ఈ రాజ్యం అంటే సంఘము. ఈ సంఘాన్ని మనం వెతకాలట. మొట్టమొదట ఏం చేయాలండి? క్రీస్తు ప్రభు వారి యొక్క సంఘాన్ని మొట్టమొదటి వెతకాలి. ఆయన నీతిని వెతకాలంటే నీ యొక్క ఆత్మీయ వృద్ధి చెందితే అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. ఏవన్నీ భౌతికంగా నువ్వు ఆలోచిస్తున్నావే, నేను ధరించుకోవాలని, తినాలని, త్రాగాలని, నువ్వు ఈ శరీరం కోసం ఆలోచిస్తున్నావు కదా, భౌతిక అభివృద్ధి కోసం ఆలోచిస్తున్నావు కదా, అవి ఆటోమేటిక్గా అవి తనంతట తాదే దేవుడు ఇస్తాడు అని చెప్పాడనమాట అండి. కనుక సూత్రం ఇది. ఈరోజు క్రైస్తవులుగా మనం అటు ఆత్మీయంగా డెవలప్ అవ్వలేకపోతున్నాం, ఆత్మీయ అభివృద్ధి చెందలేకపోతున్నాం. ఇటు భౌతికంగా అభివృద్ధి చెందకపోవడానికి గల కారణం ఏంటంటే దేవుడు చెప్పినటువంటి సూత్రాలు. ఏమండి? వీటిని మనం ఏం చేస్తున్నాం? ప్రక్కగా పెడుతున్నాం. ప్రియమైన సహోదరులారా, ఆలోచన చేయండి. ఒక్కసారి మనం ఆలోచన చేసుకుందాం. కనుక ఈరోజు మనం మొదట దేవుని సన్నిధికి రావాలి. మొట్టమొదట దేవునికి ఇచ్చేయాలి. మనం మొదటి దినం దేవునికి ఇచ్చేయాలి. ఆదివారం ఎన్నో దినం అండి? మొదటి దినం దేవునికి ఇచ్చేయాలి.
ఏమంటే మొదటి ప్రయారిటీ దేవునికి ఇచ్చేది. దేవుని కోసం మనం ఆలోచించాలి, దేవుని యొక్క వాక్యం వినాలి. ఎందుకంటే లేఖనముల యందు ఏముందండి మనకి? యోహాను సువార్త 5:39 ప్రకారంగా లేఖనముల యందు మీకు నిత్య జీవము కలదని వాటిని పరిశోధించుచున్నారు. అంటే పరిశోధించుడు అన్నాడండి. అంటే దేవుని యొక్క వాక్యము ద్వారా మనకేముందంటే నిత్య జీవం, ఆత్మకు రక్షణ, అసలైనటువంటి ఆత్మీయ జీవిత వృద్ధి ఏముంది? దేంట్లో ఉంది? దేవుని సన్నిధికి రావటం వల్ల, వాక్యంని మనం చదవటం వల్ల, వాక్యాన్ని ధ్యానించడం వల్ల, దేవుని యొక్క వాక్యం ద్వారా మనం ఆత్మీయంగా ఎంత వృద్ధి పొందుతామంటే అంత వృద్ధి పొందుతామండి. ఎంత ఆత్మీయంగా వృద్ధి పొందామో దేవుడు మనల్ని ఏమి విడిచిపెట్టాడు. ఏమన్నాడు? భౌతికాభివృద్ధి అవన్నీ కూడా దేవుడు చూసుకుంటాడు. అటువంటి ఆలోచన ఉందా? అయ్య బాబు ఈరోజు మాకు చాలా ఇంపార్టెంట్. ఈరోజు అంటే ఆదివారం ఇంపార్టెంట్ చూపిస్తాడు. ఎవరు? అపవాది. అంటే మీకు తెలియకుండా మిమ్మల్ని ఏం చేస్తున్నాడు? భౌతిక అభివృద్ధి పొందవలసిన మిమ్మల్ని ఏం చేస్తాడంటే పతనం చేస్తున్నాడు. మన పరిస్థితి ఎలా ఉందంటే చిల్లి సంచి అంటారు చూసారా, అలా ఉంటుందండి. ఎలా ఉంటుంది? చిల్లి సంచి వేసింది అలా కిందకి వెళ్ళిపోతుంటుంది. ఎప్పుడు చూడండి. లేదు, దేవుడు మనల్ని ఏమీ విడిచిపెట్టాడు. ఎందుకంటే అసలు దైవభక్తి అంటే ఈ భూమి మీద అలాగే రాబో జీవ విషయంలో ప్రయోజనకరమైంది. మనం నేర్చుకున్నాం కదా. దైవభక్తి ఎప్పటి జీవ విషయంలోనూ రాబో జీవ విషయంలోనూ ఏంది ప్రయోజనకరమైంది అన్నాడండి. మరి ప్రయోజనకరమైనటువంటి దైవభక్తి మనం ఏం చేస్తున్నాము? వెనకంజ వేస్తున్నాము. ప్రయోజనం లేనటువంటి విషయాల్లో మనం తలదూరుస్తున్నాం. ప్రియమైన దేవుని పిల్లలు, ఒకసారి ఆలోచించే, నేను ముగిస్తున్నాను. ఒకసారి మనం ఆలోచన చేసుకుందాం. ఈరోజు చెప్పబడినటువంటి మాటలన్నీ కూడా దాని గురించి, దేని గురించి, దేని వెనక వెళ్ళింది అని ఆలోచన చేస్తే ఒకటే దేవునికి మొదట ప్రాధాన్యత మనం ఇచ్చేయాలి. ఇస్తున్నామా? ఎందుకు ఈ విషయాన్ని మళ్ళా ఎందుకు చెప్తున్నానంటే ఈరోజు సంఘపు పరిస్థితి అలాగ ఉంది కాబట్టి చెప్పవలసి వచ్చింది. అంతే కదండి. ఎక్కడ వీక్గా ఉంటే అక్కడ హెచ్చరించాలా లేదా సంఘాన్ని హెచ్చరించాలి. కనుక ఎప్పటి వరకు ఒకవేళ మనం ఆత్మీయ అభివృద్ధికి మూలమైనటువంటి దేవుని సన్నిధి కానీ దేవుని యొక్క వాక్యాన్ని కానీ ఒకవేళ మనం విడిచిపెట్టి దూరంగా ఉన్నామేమో, ఈరోజు నుంచి మనం ఏం చేయాలండి? ఆలోచన చేసి ఈ చెప్పబడినటువంటి విషయాలు మనం హృదయంలో నాటబడి వాక్య ప్రకారంగా మనం ప్రవర్తించాలని నేను హెచ్చరించుకొనుచు మిమ్మల్ని హెచ్చరిస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. అందరికీ వందనములు.